బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనపై రియాక్ట్ అయ్యారు తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై. కేంద్రంపై రెచ్చిపోయారు అన్నామలై. 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయిందంటూ కూడా ఆయన ట్వీట్ని స్టార్ట్ చేశారు. అయినా ఎవరికీ జవాబుదారీతనం లేదు అంటూ ఉన్నారు అన్నామలై. వరుస లీకులతో విద్యార్థులు విసిగిపోయారంటూ ఉన్నారు అన్నామలై. కోపంతో రోడ్లపైకి వచ్చారంటూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అంటున్నారు అన్నామలై. పరిస్థితి ఉద్రిక్తంగా మారేంత వరకు విద్యార్థులతో చర్చ జరపకపోవడం ప్రభుత్వం ఎందుకు లేట్ చేస్తుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి అంటూ ఉన్నారు అన్నామలై. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న ట్వీట్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఒకసారి మీరు చూస్తే, ఓవర్ ద past many years I have taken a personal stand in support of the NEET examination, arguing that it brought uniformity in student selection across the country and gave students from underprivileged backgrounds a real shot at pursuing their dream of medical examination or medical education. In the last 5 years, the NEET UG question paper has leaked thrice. 3 సార్లు లీక్ అయింది. ఒకసారి అర్థం చేసుకోండి విద్యార్థుల మీద ఏ స్థాయిలో ప్రెషర్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించి. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, వెన్ ద సిస్టమ్ దట్ వాజ్ సపోజ్ టు బ్రింగ్ ఇన్ యూనిఫార్మిటీ వాజ్ ఫెయిలింగ్ అంటూ కూడా ఇక్కడ ఈ వ్యాఖ్యాన్ని పూర్తి చేశారు ఆయన. Yet there was no accountability, and I believe strongly that it was that moment that brought in a shift in the minds of the students to take to the streets to cry their hearts out. ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు, అందుకే బయటకు వచ్చి వాళ్ళు కంట నీరు పెట్టుకుంటున్నారు రోడ్ల మీదకి వచ్చి. Protest is a fundamental right in democracy. The pertinent question, however, is this: why did the BJP-led central government take so long to initiate a dialogue with the protesters? ఆందోళనకారులతో లేకపోతే నిరసనకారులతో చర్చలు జరపడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత డిలే చేస్తోంది? వై వాజ్ మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ డిలేడ్ అంటిల్ ద ప్రొటెస్ట్ హ్యాడ్ ఎస్కలేటెడ్ టు ఫ్లాష్ పాయింట్? ఒక ఫ్లాష్ పాయింట్ వరకు ఈ నిరసనలు వెళ్ళేంత వరకు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఒక మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ జరగలేదు? ఎందుకు లేట్ అయింది? వాట్ కెప్ట్ యూ వెయిటింగ్? అంటే ఎందుకు మిమ్మల్ని వెయిట్ చేయడానికి కారణం ఏంటి? మిమ్మల్ని వెయిట్ చేసేంత ఏం చేసింది? ద స్టూడెంట్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ దెమ్ ఆల్సో హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ హియర్. ఇక్కడ చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ద స్టూడెంట్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ దెమ్ ఆల్సో హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ హియర్. అంటే విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది. ఇట్ ఈస్ ఎ నేచురల్ దట్ వెన్ ఎ ప్రొటెస్ట్ స్టేస్ on for weeks, people with vested interests will take the stage to air views that are either completely irrelevant to the initial demands of the protests or would try to completely hijack it to serve their agenda. ఇక్కడ చూడండి, 3rd పారాగ్రాఫ్లో కీలకమైన పాయింట్లు రాసుకొచ్చారు ఆయన. విద్యార్థులు అండ్ అలాగే ఆ విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా బాధ్యత ఉంది ఇక్కడ. ఇది సర్వసాధారణం. ఎప్పుడైతే ఒక ప్రొటెస్ట్ జరుగుతుందో, వారాల కొద్ది ప్రొటెస్ట్ జరుగుతుందో, వేరే ఉద్దేశాలతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు కూడా ఈ స్టేజ్ని ఒక ప్లాట్ఫామ్గా మార్చుకోవాలనుకుంటారు. ఇర్రెలెవెంట్ డిమాండ్స్ని తెర మీద తీసుకొస్తారు. కంప్లీట్గా ఈ ఇష్యూని హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఎజెండాని సర్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీరు సైలెంట్గా ఉంటే కనుక, మీరు సైలెంట్గా ఉన్నా లేకపోతే ఇటువంటి వ్యక్తుల పట్ల మౌనంగా ఉన్నా, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎజెండాను, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు, వాటిని అంటే అసలు ఇష్యూని డీవియేట్ చేసేందుకు, కోర్ ఆబ్జెక్టివ్ నుంచి డీవియేట్ చేసేందుకు సిద్ధమవుతారు. కాబట్టి మీరు దయచేసి అలా జరగనివ్వకుండా చూసుకోండి. అండ్ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తోంది ఒకటే. ఏంటది? మీనింగ్ఫుల్ డైలాగ్కి వెళ్ళండి. ఒక ట్రాన్స్పరెన్సీని అప్హోల్డ్ చేయండి. వెంటనే స్విఫ్ట్ యాక్షన్ తీసుకోండి. స్విఫ్ట్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి. అలాగే లాస్ట్లో ఏమంటున్నారు, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ నేషన్ లైస్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఇట్స్ యూత్ ప్లేస్ ఇన్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్స్. ఏ దేశానికైనా బలం ఏంటి? యువత. ఎప్పుడైతే ఆ యువత ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్యాక్ట్ the strength of any institution lies in the confidence its youth places in its institutions. ఏ దేశానికైనా బలం ఏంటి? యువత ఆ ఇన్స్టిట్యూషన్స్ పట్ల చూపించే నమ్మకం.
ధైర్యం. If our students lost faith in the fairness and credibility of our education system, we are jeopardizing the future of our nation. లాస్ట్లోనే కంక్లూడ్ చేస్తారు ఆయన. లాస్ట్లో కంక్లూడ్ చేస్తే ఏమంటున్నారంటే, ఒకవేళ మన దేశ యువత కనుక ఈ పారదర్శకత పట్ల దాంతోపాటు క్రెడిబిలిటీ పట్ల విసిగిపోతే, వాళ్ళకి నమ్మకాన్ని కోల్పోతే, వీఆర్ జెపర్డైజింగ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. అర్థం చేసుకోవచ్చు ఆయన ఎటువంటి పదాలు ఇక్కడ వాడారనేది. ఆయన ఒకటే అంటూ ఉన్నారు కదా, మీరు కనుక పట్టించుకోకపోతే ప్రమాదంలో పడినట్టే, మన దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్టే అని చెప్పుకొచ్చారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను, ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. కృష్ణమోహన్, అందరూ కూడా హైజాక్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది మీరు డిలే చేయబట్టి అని చెప్పి. ఇక్కడ కూడా అన్నామలై భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తూనే చాలా సాఫ్ట్గా క్వశ్చన్ చేస్తున్న సందర్భం. అంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కాస్త సాఫ్ట్గా వెళ్తున్నాను అనుకోవాలా. అండ్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అన్నామలై చేసిన ట్వీట్ ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ మీద? డెఫినెట్ గా కొంత అన్నామలై మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ బీజేపీని టార్గెట్ చేస్తూ ఎటువంటి ప్రశ్న కానీ ఇంకోటి కానీ స్పందించలేదు. ఆయన ఏదో అవమానం జరిగింది, తను చేయలేకపోతున్నాను, వచ్చేస్తున్నాను అని చెప్పి బయటకు వచ్చాడు చెప్తే ఆయన ఎక్కడ తన ప్రయోజనాలు మాత్రం పబ్లిక్ కోసమే అని చెప్పి మాట్లాడిన ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన ఏదో పార్టీ పెట్టబోతున్నారని కొంత తమిళనాడులో చర్చ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టినా ఎక్కడ కూడా కేంద్రం మీద ఆయన ఎక్కడ మాట్లాడే సందర్భం లేదు. కానీ ఈ వరుసగా 2 రోజుల నుంచి జరుగుతున్న ఢిల్లీ జంతర్ మంతర్ పరిణామాలు చూసిన తర్వాత నీట్ పేపర్ లీకేజీ అంశాలపై ఆయన పూర్తిగా స్పందించిన ప్రయత్నం అయితే చేశారు. ఒక ట్వీట్ ని కూడా రిలీజ్ చేశారు. కేంద్రంపై కొంత సీరియస్ గానే ఆయన మాట్లాడారు. 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది, ఇది ఎవరికి జవాబీతరం లేదు ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగానే ఉన్నాయి. అంటే బేసిక్ గా వరుస లీకులతో విద్యార్థులు విసిగిపోయారు అనే ఒక కామెంట్ కూడా ఆయన చేసిన పరిస్థితి. కోపం మీదనే కోపంతో రోడ్ల బిక్కువచ్చారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు, పరిస్థితి ఉధృతంగా మారేంత వరకు విద్యార్థులతో చర్చలు జరపకుండా ప్రభుత్వం ఎందుకు లేట్ చేసిందని కూడా ఆయన డైరెక్ట్ గా బీజేపీని క్వశ్చన్ చేశారు. దాంట్లో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది అనేది నిజమే. చాలా కాలంగా వ్యవహారం జరుగుతున్నప్పుడు కనీసం విద్యాశాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఎవరు బయటికి రాని ప్రభుత్వంలో సడన్ గా ఎప్పుడైతే విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ విచారణ చేయడం, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెస్ట్ ఎలా దారి తీసిందో మనం అర్థం చేసుకోవాలి. చాలా సీరియస్ గా వ్యవహారం నడిచింది. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే ఈ 10 ఏళ్లలో ఏ ఒక్క విషయం మీద కూడా ప్రభుత్వం పై నుంచి స్పందించిన పరిస్థితి లేదు అనేది మనం అందరం గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు మడకి చుట్టుకుంటుంది అన్న యాంగిల్లోనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. సో అన్నామలై కూడా అదే గట్టిగానే మాట్లాడారు. అసలు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మొదటి నుంచి మీరు ఎందుకు దీన్ని క్లోజ్ చేయాలి, లేదు చర్చలు జరపకుండా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అని అడగడం పట్ల కొంత రియాలిటీ కనపడుతుంది. కొంత ఆయన గట్టిగానే వ్యవహారం మీద మాట్లాడగలుగుతున్నారు. అయితే ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడలే. చివరికి చాలా లేట్ గానే ఈ అంశం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు చెప్తే మిగతా ఎవరు దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు అనేది చాలా క్లియర్ గా మనకి కనపడుతున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనలైజ్ చేసిన వ్యాఖ్యలు కొంత ఇంట్రెస్టింగ్ గానే కనపడుతున్నాయి. ఒకవైపు ఈ ఎక్కడ కూడా ఈ రోజు కూడా బుధవారం కూడా ఆందోళన చేస్తున్న సిజేపీ నిన్న చేసిన ఈ రోజు కూడా సేమ్ ఎవరు ఎక్కడ ఎవరి పరిస్థితికి తగ్గట్లా, ఎవరి పార్టీకి వాళ్ళు చాలా సీరియస్ గానే ఉంటున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి రాబోయే, అంటే ఈ రోజు రేపు ఇది క్లోజ్ అవుతుంది అని నిన్న చాలా వరకు అందరూ అనుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోతున్నారు అని. కానీ అది నిన్న బహుశా మరి ఈ రోజు దాని ప్రొడక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏముంటున్నాయి అనేది
చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఫైనల్ గా ఎక్కడో దగ్గర ఒక కంక్లూజన్ అయితే రావాల్సిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అన్నామలై రియాక్ట్ అయ్యారు. ఇటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నామలై. నీట్ పేపర్ లీకేజీ ఆందోళనపై రియాక్ట్ అయ్యారు తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ అన్నామలై. కేంద్రంపై రెచ్చిపోయారు ఆయన. 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయిందంటూ చెప్పుకొచ్చారు. అయినా ఎవరికి జవాబుదారీతనం లేదు అంటున్నారు అన్నామలై. వరుస లీకులతో విద్యార్థులు విసిగిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అన్నామలై చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Tournament